కౌరవ వంశం నాశనం కావటానికి కారణం దుర్యోధనుడి వ్యక్తిత్వం మాత్రమే కాదు, కొడుకులు తప్పు చేస్తున్నారని తెలిసినా కూడా పిల్లల మీద ఉన్న పుత్రవాత్సల్యంతో వారిని ఏమీ అనలేని ధృతరాష్ట్రుడి మనస్తత్వం కూడా. పిల్లలకు స్వేచ్ఛనివ్వండి, కానీ వారి అలవాట్లను, ప్రవర్తనను, సవాసాలను ఎప్పటికప్పుడు గమనిస్తుండండి. కొన్నిసార్లు చెవులు మూసుకోవాలి, కొన్నిసార్లు నోరు మూసుకోవాలి. అప్పుడే ఎదుగుతారు. ఎదిగిన తర్వాత ఒదిగి ఉంటారు. జీవితంలో మార్పు, మరుపు రెండూ అవసరమే. మార్పు ఎదిగేందుకు, మరుపు మనశ్శాంతిగా ఉండేందుకు. మాటల కంటే మౌనం గొప్పది. అది మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. నిజం నీతిగా ఒంటరవుతుంది. అబద్ధం నమ్మిస్తూ, నటిస్తూ దగ్గరే మోసం చేస్తుంది. చీకటి లేకుండా చుక్కలు మెరవలేవు. కష్టాలు లేకుండా జీవితం గెలవలేరు. ఎదుటివారితో పోటీతత్వం ఉండాలే కానీ వారిని నాశనం చేయాలనే మనస్తత్వం ఉండకూడదు. అది వారికే కాదు, మీకు కూడా చాలా ప్రమాదకరం. ఎన్ని కోట్లు పెట్టి కొన్నా భూమి ఎప్పుడూ కాళ్ళ కిందనే ఉంటుంది. ₹1 పెట్టి కొనలేని ఆకాశం ఎప్పుడూ తలపైనే ఉంటుంది. అలాగే విలువైన మంచి మాటలు చెప్పేవాళ్ళను ఎప్పుడు చులకనగానే చూస్తారు. చెప్పుడు మాటలు చెప్పేవాడిని మాత్రం గౌరవంగా నెత్తి మీద పెట్టుకుంటారు. మంచి మాటలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. చెప్పుడు మాటలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. ఆస్తిని చూసి ధైర్యపడకు. కూర్చొని తింటే కొండలు కూడా కరుగుతాయి. ఎంత సంపాదించినా బయటపడకు. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు, నీ పతనం వరకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ఆత్మధైర్యాన్ని మాత్రం కోల్పోకు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది అప్పుడు అలా విధి వశత్తు కర్మానుసారం జరుగుతూనే ఉంటుంది. అందుకే ఏది జరిగినా అందుకు తగిన విధంగా మనసును సంసిద్ధపరుచుకుంటూ ముందుకు సాగిపోవాలి. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవి. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. గంజాయి మొక్కల్లో పెరిగిన తులసి దైవ స్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మీరు మీలా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం. నీ సంతోషాన్నైనా, బాధనైనా ముందు భగవంతుడితో పంచుకోవటం అలవాటు చేసుకోవటం మొదలు పెడితే జీవితంలో ఎదురయ్యే ఒంటరితనం మనసును మెలపెట్టదు. ఎందుకంటే నీ జీవితంలో ఎవరు ఎప్పుడు వస్తారో, ఎవరు ఎప్పుడు వదిలిపోతారో. బంధాలన్నీ రుణానుబంధాలే. రుణం తీరగానే వదిలిపోయే తాత్కాలిక సంబంధాలే. కానీ భగవంతునితో బంధం ఆత్మానుబంధం. నీలో నీతో చివరి వరకు ఉండే శాశ్వత అనుబంధం. మంచిదని నీ మనసు చెప్పినప్పుడు ఎవరి కాదన్నా చెయ్యక మానకు. నీ గురించి ఎవరైనా ఎక్కువగా అసూయ చెందితే దాని అర్థం నువ్వు వారిని మించిపోయావని కాదు, తాము నిన్ను మించిపోలేమని వాళ్ళు తెలుసుకున్నారని అర్థం. ఈర్ష్య, అసూయ రెండు కన్నుల్లో నలుసు లాంటివి. వాటిని మనసులోంచి తొలగించుకుంటేనే మీ స్వచ్ఛమైన, నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలరు, ఆనందంగా ఉండగలరు. చిరునవ్వుతో కూడిన పలకరింపు మనిషికి, మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. నమ్మకంతో కూడిన దైవభక్తి ఒంటికి, ఇంటికి, మనసుకి ఆహ్లాదకరాన్ని కలిగిస్తుంది. అందుకే పెదవులపై విరజిల్లే చిరునవ్వుని, హృదయంలో కొలి ఉండే దైవాన్ని ఎప్పుడూ విమర్శించకు. నవ్వితే ఆరోగ్యం అన్నారు కదా అని అస్తమానం నవ్వుతూ కూర్చుంటే పిచ్చోడు అంటారు. నారు పోసిన వారు నీరు పోయడా అనుకుంటూ ఏ ప్రయత్నం చేయకుండా ఎదుగుదల కోసం ఎదురు చూస్తే ఉన్న చోటే ఉండిపోతావు. మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటుంది. గమ్యం చేరటానికి కావలసిన సంకల్పం అడుగు నువ్వేస్తే సంకల్ప సిద్ధికి కావలసిన మనోధైర్యాన్నిచ్చి ఆటంకాల, అవరోధాల భారాన్ని తప్పించే బాధ్యత భగవంతుడు తీసుకుంటాడు. కాలం కలిసి రానప్పుడు గడిపిన సమయానికి, కలిసొచ్చిన కాలంలో గడిపిన సమయానికి మధ్య తేడా మీ స్థాయి, సంపద మాత్రమే కాదు, మీ పట్ల మలుసుకునే ఎదుటివారి మనస్తత్వాలు, ఎదురైన అనుభవాలు, పాఠాలు, గుణపాఠాలు కూడా. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. మీ ఆరోగ్యం, ఆనందం వేరొకరి వల్ల పెరుగుతాయేమో కానీ వేరొకరి చేతిలో ఉండవు. మీ ఆరోగ్యం, మీ ఆనందం మీ చేతుల్లో, మీ చేతల్లోనే. కాబట్టి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. ఆరోగ్యం శరీరానికి, ఆనందం మనసుకు శక్తినిచ్చే ఇంధనాలు లాంటివి. క్షణికావేశంలో తీసుకునే పిచ్చి పిచ్చి నిర్ణయాలు జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. పెంచుకున్న ఈర్ష్యాసూయలు మనసుకు శాంతి లేకుండా చేస్తాయి. నిన్నటి కష్టాన్ని తలుచుకుంటూ రేపటి సుఖం కోసం ఆలోచన చేసుకుంటూ ఉంటే నేటి సంతోషం కోల్పోతుంది.
నిర్ణయాలు మంచిగా, స్వభావాన్ని సాత్వికంగా, కాలాన్ని సంతోషమయంగా మార్చుకొని మనుగడను ప్రశాంతంగా గడపాలి. నచ్చినా నచ్చకున్నా మారుతున్న కాలంతో పాటు, లోకంతో పాటు మీరు కూడా మారాలి. నలుగురిలో ఉండాలంటే మీలో కూడా మార్పు కనపడాలి. ఆ మార్పు మీ వల్ల ఒకరికి ఇబ్బంది పడినంత వరకు, వేరొకరి వల్ల మీరు బాధపడినంత వరకు మాత్రమే అయి ఉండాలి. మాటదేముంది, ఈరోజు మాట్లాడిన మాట రేపు మర్చిపోతారు. మనీదేముంది, ఈరోజు వస్తుంది రేపు పోతుంది అని తేలిగ్గా అనేసుకోకండి. మనసుకు తాగిన మాట, మనిషి చేతిలో ఆడే మణి మనిషిని ఆకాశానికి ఎత్తేనూ గలదు, పాతాళానికి పడేయనూ కలదు. అందుకే జాగ్రత్త, మాట మాట్లాడేటప్పుడు, మణి వాడేటప్పుడు. ధనం పెరుగుతుంది, గుణం తగ్గుతుంది. అంతస్తులు పెరుగుతున్నాయి, ఆత్మీయతలు తగ్గుతున్నాయి. బాహ్య సౌందర్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది, అంతః సౌందర్యం పట్ల శ్రద్ధ తగ్గుతుంది. అర్థం పర్థం లేని కాంక్షలు, ఆకాంక్షలు పెరుగుతున్నాయి. మనిషికి అహం, ఈర్ష్య, ద్వేషం పెరుగుతున్నాయి. తెలివిగా ఆలోచించడం అంటే పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడటం కాదు, చిన్న చిన్న విషయాలు కూడా అర్థం చేసుకోవటం. ఆశలతో ఉన్నవారికి గెలుపోటములు ఉండవచ్చు, కానీ ఆశయంతో ఉన్నవారికి ప్రయాణం మాత్రమే ఉంటుంది. ఉన్నదాంతో సంతృప్తి పడే వ్యక్తి ఎప్పుడూ పేదవారు కాడు. ఎంత ఉన్నా సంతృప్తి చెందని వారు ఎప్పటికీ సంపన్నుడు కాలేరు. మీ విలువలు మరకలంటకుండా ఆత్మాభిమానంతో, ఆత్మవిశ్వాసంతో జీవించాలి. మీ ఆలోచనలు, నడత ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మబద్ధమైన ఆలోచనలు మీవైతే దైవం మీ వెంట ఉన్నట్లే. ఆరోగ్యకరమైన ఆలోచనలతో, అలవాట్లతో ఆనందదాయకమైన జీవితాన్ని గడిపేలా మీ మనసును మీరే తర్ఫీదిచ్చుకుంటే ఎటువంటి అగచాట్లు లేకుండా మీ జీవితం బాగుంటుంది. మనసుకు సంతోషం, సహనం, శాంతి కరువవుతున్నాయి. జీవిత నాణ్యాన్ని ఒకవైపు మాత్రమే కాదు, మరోవైపు కూడా చూస్తూ ఏది ముఖ్యం, ఏది అసాధ్యం అనేది గ్రహించాలి. జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో అది మీ చేతుల్లో లేదు. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్న విజ్ఞత మాత్రం తప్పక ఉండాలి. జీవితంలో ఎదురైన అవసరాలు, అవకాశాలు, అనుమానాలు, అసూయలు, అహాలు మనిషిని ఎదిగేలానూ చేయగలవు, దిగజారేలాగానూ చేయగలవు. మెదడును తొలిచే ఆలోచనలు, మనసును కలిచివేసే మాటలు మనిషిని నిలకడ లేకుండా చేస్తాయి. అందుకే మీ ఆలోచనలైనా, ఎదుటివారి మాటలైనా నాణ్యత ఉంటేనే మెదడు వరకు, మనసు వరకు చేరనివ్వాలి. అప్పుడే జీవితం ప్రశాంతంగా సాగుతుంది. అదృష్టం తలుపు తట్టే వరకు వేచి చూస్తూ కూర్చుంటే అవకాశాలు వాటి తలుపులు మూసుకుంటాయి. సమయం వచ్చినప్పుడు అదృష్టం అదే వెతుక్కుంటూ వస్తుంది. అన్న మాట, చేసిన సాయం ఎక్కడికి పోవు. ఎన్నాళ్ళకైనా తిరిగి ప్రతిఫలమై రెండింతలుగా ముందుకు వస్తాయి. ఆవేశాన్ని అణుచుకుంటారు. అందరిలో ఉండటం కోసం అహంకారాన్ని వదిలేసుకుంటారు, ఆనందంగా ఉండాలని. కానీ ఆత్మాభిమానం జోలికి వస్తే మాత్రం అస్తిత్వం కోల్పోయి కూర్చోకు. ఆనవాళ్ళు కూడా కనపడినంత దూరం నెట్టేస్తారు, నాడైనా నేడైనా. సమయం గడిచిపోకముందే ప్రయత్నం మొదలు పెడితే ఫలితం ఈరోజు కాకున్నా రేపైనా దక్కుతుంది. మానవ ప్రయత్నం లేకుండా దేవానుగ్రహం కోసం చూడటం గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనటం లాంటిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.